నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సాధారణంగా సోషల్ మీడియా అంటే ఈ మధ్యకాలంలో క్రేజ్ ఎంత పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. అయితే క్రేజ్ గురించి పక్కన పెడితే కొంతమంది కేవలం ఫేమస్ అవ్వడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. కోర్స్ కొంతమంది మంచి భవిష్యత్తు దానిలో చూసుకున్నారు, మంచిగా సక్సెస్ కూడా అయ్యారు, అది ఓకే. కానీ కొంతమంది ఎలాగోలా ఫేమస్ అవుదామని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కావచ్చు, లేదా అంటే డిఫరెంట్ వేస్ని ఎంచుకొని వాళ్ళు అనవసరంగా రిస్క్లో పడుతున్నారు. రీసెంట్గా కూడా నిన్న ఒక అమ్మాయి రైల్వే ట్రాక్పై తను కార్ నడుపుతూ కూడా రీల్ కోసం కార్ నడుపుతూ కూడా పెద్ద లైక్ అది స్థానికులు చూసి ఆపారు కాబట్టి ఏమీ ప్రాబ్లం జరగలేదు, లేకపోతే ఏమయ్యో చెప్పలేము. సో అలాగే చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అసలు నిజంగా ఎందుకు యువత ఎక్కువగా ఇలా చేస్తుంది, ఎందుకు చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, అసలు ఈరోజు మన డిబేట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనమాట. సో మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అనలిస్ట్ అనురాధ గౌడ్ గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. మేడం, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియా వల్ల లాభం లేదని మనం చెప్పము, బట్ దానివల్ల యూజ్ ఎంతమందికి ఉందో అలాగే అట్ ద సేమ్ టైం దానివల్ల సఫర్ అంటే వాళ్ళు సఫర్ అవ్వడము లేదా పక్కన వాళ్ళని సఫర్ చేసే వాళ్ళు చాలామంది చూసాం. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తు కాదు జీవితమే పోతుంది. సో ఎందుకు ఇలా యువత మాత్రం చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటారు? అసలు సమాజం ఎక్కడ పోతుంది? పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారా? ఫేమ్ కావాలంటే ఇద్దరు ఇన్స్టాలో షూట్ చేసి రీల్స్ చేసే ఫేమ్ కావాల్సిన అవసరం లేదు కదమ్మా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈరోజు నిన్న న్యూస్ అనుకుంటా, రైలు పట్టాల మీద ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ అంట. మరి అమ్మాయి చదువుకుందా, మరి చదువుకోలేదా, మైండ్ పనిచేస్తుందా, పని చేయట్లేదా? మరి చదువు మీద ఆ మాత్రం ధ్యాస చదువు మీద పెడితే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో ఉంటుంది. ఆ రీల్స్ ఏదో మరి రైలు పట్టాల మీద కార్ డ్రైవ్ చేయడము, అది ప్రమాదవశత్తు ఒకవేళ ట్రైన్ గిన అలాగే మూవ్ అయ్యకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది ప్రాణాలు పోయేది, ట్రైన్లో ఉన్న ప్రాణాలు పోయేది, ఈ అమ్మాయికి అడ్రస్ లేకుండా పోయేది. అది ఎంతవరకు ఇది మరి వీళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు? మరి మెసేజ్ అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇలాంటి చేస్తుంటే ఒక ఆడపిల్ల, అది కూడా ఫోన్లో మోపిల్లాడు చేసిందంటే అరే వీడు మోపిల్లాడు, వీడికి తిండి ఎక్కువైందో ఏదో చెప్పొచ్చు. ఒక ఆడపిల్ల చేసిందంటే మనం ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఏం చెప్తాం? ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి ఇంకొక అమ్మాయి కూడా బయలుదేరుతుంది. ఇప్పుడు రీల్స్ వల్ల మెసేజెస్ ఉన్నాయి, మళ్ళీ అది తప్పు అని కూడా చెప్పకూడదు. దానివల్ల మనకు అసలు ఇప్పటివరకు కూడా తెలియని నాటు వైద్యాలు ఈ రీల్స్లో చూసే ఇప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఏదో మన పూర్వం తాతలు మనకు తెలియని చిట్కా వైద్యాలు కూడా మన రీల్స్ ద్వారా చూసి చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలుగుతున్నాం. రీల్స్ దానివల్ల ఉపయోగం ఉంది. దేవుడి విషయానికి వస్తే, ఆరాధన విషయానికి వస్తే చాలా మందికి దీపారాధన ఎలా చేయాలో తెలియదు. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. జ్యోతిష్యం అని చెప్తున్నారు, చాలా విషయాలు మంచిగా ఉన్నాయి. కానీ ఈ కొంతమంది యూత్, ఈ పిల్లలే ఈ గారడి వల్ల ఈ మళ్ళీ లాస్ట్ టైం ఒకసారి చూసా ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర సెల్ఫీ తీసుకుంటూ అంతట్లోనే అలలు వచ్చేసినాయి. ఆ సెల్ఫీతో పాటు మొత్తం పిల్లలు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి టూర్కి వెళ్ళారు, బీటెక్ పిల్లలు ఏదో మనాలి ఏదో టూర్కి వెళ్ళారు. ఇదే సేమ్ ఫోన్ ప్రాబ్లమే, ఫోన్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది. అది ఫోన్ ఎంతవరకు మనం ఏ విధంగా యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ చేస్తే వాళ్ళు సేఫ్, వాళ్ళని కన్నా తల్లిదండ్రులు హ్యాపీగా ఉండగలుగుతారు. పిల్లలకి ఈరోజు రేపు ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి కేసులు కూడా చూసినా, మనకు ఎన్నో కేసులు వచ్చినాయి. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి తల్లి ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. ఎందుకు ఇట్లా విపరీతంగా దానికి అడిక్ట్ అయిపోతున్నారు, మొత్తం దానికే అడిక్ట్ అయిపోయి. అంటే అది మానసికంగా వాళ్ళు ఏమన్నా అవుతున్నారు అనుకుందామా మనం? అంటే ఏంటి దానికి 100%. ఇప్పుడు నువ్వు 24 గంటలు నువ్వు ఫోనే చూస్తుంటే 24 గంటలు చూడ, అట్లీస్ట్ ఒక కంటిన్యూ 2-3 అవర్స్ చూసినా బ్రెయిన్ ఎఫెక్ట్, కళ్ళకి ఎఫెక్ట్ అన్నీ పేరెంట్స్ చెప్పినా కూడా పేరెంట్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో అమ్మ దగ్గర ఒక ఫోన్, నాన్న దగ్గర ఒక ఫోన్, పిల్లల దగ్గర ఒక ఫోన్, నానమ్మ దగ్గర ఫోన్, తాతయ్య దగ్గర ఫోన్, అందరు ఫోన్లో బిజీనే ఉంటారు. ఈ ఫోన్ల వల్ల ఏమైపోయిందంటే మనిషికి కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. అసలు మనుషులు మాట్లాడుకోవడం కూడా లేదు. ఇంతకుముందు అంటే అబ్రాడ్లో ఎక్కడో దేశాలు ఉండేవారు, ఇంట్లో ఉన్న వాళ్ళు అక్కడ టైం ఉండదంట. అంటే వాళ్ళు బిజీ డ్యూటీలో ఉండే ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన దగ్గర మన దేశంలో చూసినట్టయితే మన ఇంట్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఏర్పడింది. బికాస్ దేనికి జస్ట్ ఈ ఫోన్. ఈ రీల్స్ అయితే ఇంతకు ముందు కూడా టిక్ టాక్ అని ఒక యాప్ ఉండే, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి అది బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది పెట్టకపోతే కూడా చాలా మంది కంప్లైంట్స్, దానివల్ల మేము పిల్లలు ఇదైపోతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్స్టాలా ఈ రీల్స్ వల్ల కొంతమంది టాలెంట్ బయట వస్తుంది. అవును,
ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పాలంటే అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి రీల్స్ గురించి చెప్పాలంటే. ఈ కొంతమంది వీళ్ళు చేసే ఈ గారడి ఈ విధవ వేషాల వల్ల మొత్తానికి ఆ యాప్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ అమ్మాయి చేసింది అయితే సాఫ్ట్వేర్ అంటే ఇంకా అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి ఇంత పెద్ద సాహసం చేయడం. ఇప్పుడు నేను పిల్లలు చేశారంటే పోనీ మనం ఏదో చెప్పి భయపెట్టో ఏదో చెప్పి చేయొచ్చు, బట్ అన్నీ తెలిసి చదువుకొని అన్ని సమాజం గురించి కూడా మొత్తం తెలిసి చేసి ఇలాంటి సంఘటనలు చూసి మళ్ళీ చేస్తున్నారు. ఇంకొకటి సోషల్ మీడియా అంటే ప్రతిదీ ఇన్స్టాలో పెట్టేయడం. మనం నేను ఒక లాస్ట్ మంత్ అనుకుంటా ఓ చిన్న పాప వాళ్ళ మదర్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి తల బగల కొట్టేసిందమ్మా. ఓకే, వెనక నుంచి వచ్చి వాళ్ళ అమ్మ తలపైన రోకల్ బండతోటి దేనితో కొట్టేసేసింది. మదర్ అక్కడికక్కడే చనిపోయింది. తండ్రి వచ్చి చూసేసరి తల్లి అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయో జస్ట్ 4-5 years ఉంటారు. అప్పుడు ఆ తల్లి పడిపోయింది కదా, ఆ తల్లిపై చేతిలో నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి బ్లడ్ పోతుంది, ఆ పిల్లకి ఆ ధ్యాస లేదు, అమ్మకి ఏమైందన్న ధ్యాస లేదు, ఫోన్ తీసుకొని సోఫా మీద కూర్చొని ఫోన్ చూస్తుంది. చిన్న పిల్ల. సో అంటే అదే మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఎంత వికృతంగా అంటే మనం దాన్ని ఒక రకమైన క్రూరత్వం పెరిగిపోతుంది అని చెప్పొచ్చు అడిక్ట్ అయిపోవడం వల్ల. అంటే డ్రగ్స్ కి బానిస అయినట్టు, మందుకు బానిస అయినట్టు దీనికి బానిస అయిపోతున్నారు. పిల్లల విషయం చెప్తే అట్లా చూసుకున్నట్టయితే అదే మనం మెచ్యూర్ అయినాం, ఒక పిల్లలకు తల్లులైనాము, మాలాంటి వాళ్ళతో మేము అమ్మమ్మలో నానమ్మలో కూడా అయిపోయాము. ఒక ఫ్యామిలీ ఒక తల్లి చంకల పిల్లలు పెట్టుకొని పని చేసుకుంటూ ఆ బాబాని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది అమ్మాయి. బా మర్చిపోయి అంటే మైండ్ మొత్తం ఫోన్ మీదనే ఉంది, ఇన్స్టా చేస్తున్నాం లేదు అసలు దేని మీద ఉంది, అందులో పెట్టేసింది. పని చేసుకుంటుంది. అరే బాబేడి అని మళ్ళీ తనే వెతుక్కుంటుంది. బాబు ఎక్కడ కనిపించట్లేదు, చిన్న బాబు, మాక్సిమం ఫ్రిడ్జ్ లో 5-10 minutes ఉండొచ్చు బాబు. తర్వాత తండ్రి వచ్చి అసలు ఎక్కడ పెట్టినా బాబేడి అని చూసి ఏదో సంథింగ్ మళ్ళీ అక్కడ సౌండ్ వస్తున్నా ఏదో ఓపెన్ చేసేసరికి బాబుని అక్కడ పెట్టారు. బా అంటే అసలు ఎక్కడ పోతున్నది సమాజము, ఏం పోతుంది, ఈ ఫోన్కి ఇంత అడిక్ట్ అవ్వడం ఏంటి. అవును, అందులో మీన్స్ రీల్స్ గురించి మనం కంప్లైంట్ అంటే కొన్ని పాజిటివ్నే కొన్ని నెగిటివ్ ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఇంకొకళ్ళు రాజేంద్ర నగర్ లో అబ్బాయిలు 8 మంది అబ్బాయిలు ఒకటే బైక్ 2-wheeler లో 2 కూర్చోటం, 3 కూర్చుంటేనే ఇబ్బంది ఉంటుంది. ఓన్లీ రీల్ కోసం 8 మంది కూర్చోవడం, అది అటు ఇటు అయినా 8 మంది ప్రాణాలు ఏమైతే తెలియదు. ఆపోజిట్ లో వచ్చే ఏదైనా వెహికల్ ఉంటే వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి అంటే అసలు ఒక బాధ్యత లేదు అని చెప్పుకోవాలి. బాధ్యత లేదు, ఇర్రెస్పెక్టబుల్. అసలు రోడ్డు పైన కూడా ఇంకొకటి అంటే ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా ఈ రీల్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అది ఎంత వరకు కరెక్ట్? డెఫినెట్లీ చాలా ట్రాఫిక్ పోలీసులు చాలా మంది ఎంత వరకు వాళ్ళు అడగట్లేదు కూడా వీళ్ళు చేసేది పార్కు పోతున్నామని చెప్తారు, ఆ పార్కు దగ్గర అది ఉంటుంది, అక్కడ రీల్ అంట. ఇది ఎంత వరకు కరెక్ట్? మనం ఇది అసలు ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. ఏంటంటే అందరికి ఎలా తగ్గించాలి యువతకి ఉన్న ఈ పిచ్చిని. అంటే వాళ్ళు ఏదో వైరల్ అవ్వాలి. నేను ఇలా మొన్న ఒక అమ్మాయి వ్యాన్ మీద ఎక్కి డాన్స్ చేస్తూ పడిపోయింది, దృష్టవశాత్తు ప్రాణం పోలేదు, కానీ స్టిల్ ఏమైనా జరుగుంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి వాళ్ళ అంటే లైక్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే పోలీసులు కూడా ఇదే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏం కాకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టో అరెస్ట్ చేసో చేస్తున్నారు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బట్ చాలా సందర్భాల్లో ప్రాణాలు పోయిన వాళ్ళనే కూడా మనం చూసాము, అయినప్పటికీ కూడా రియలైజ్ అవ్వట్లేదు. నిజంగా మరి అసలు ఏం చెప్పాలనేది నిజంగా డెఫినెట్లీ కాదు. బట్ మీరు పేరెంట్స్కి ఏమైనా సలహాలు ఇస్తారా ఏంటి అంటే ఎలా మాన్పించాలి అసలు? అంటే వాళ్ళు వినే పొజిషన్ లో కూడా ఉండరేమో, బట్ ఒక కౌన్సిలర్ గా మీరేం చెప్తారు? లేరు. కాకపోతే పేరెంట్స్ చాలా ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపెట్టాలి. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా మటుకు ఈ ఫ్యామిలీ బిజీ అనుకోండి, జాబ్ బిజీ అనుకోండి, మొత్తానికి చూస్తే ఫోన్ బిజీ. పేరెంట్స్ కూడా ఒక తల్లే రాత్రి 2-3 గంటల దాకా ఫోన్ చూస్తుంటే పిల్లలు ఎక్కడ పడుకుంటారండి? పిల్లలు పడుకోవట్లేరు, మార్నింగ్ స్కూల్కి తొందరగా లేవట్లేరు అంటే మనమే ఫోన్ పట్టుకొని పిల్లలు తల్లిదండ్రులను కూర్చుంటే పిల్లలు ఎక్కడి నుంచి నిద్రపోతారు? సో చిన్నప్పటి నుంచి అలవాటు కాకపోతే బెటర్ ఏమో. ఇందాక మీరు అన్నట్టు 4-5 ఏళ్ల పాప అన్నారు, ఆ పాపకి ఫోన్ గురించి ఎవరు నేర్పించారు? డెఫినెట్లీ పేరెంట్స్ నేర్పించారు. ఇన్స్టా రీల్స్ ఫోటోస్ అయినా ఆ పాపకి చెప్పింది ఎవరంటే వాళ్ళే. సో ఆ ఏజ్ లో ఆ పాపకి ఏం తెలియదు ఏం చేయాలి ఏంటి అనేది. అసలు చిన్న ఏజ్ లో 1 year అసలు ఈ మధ్య చూస్తుంటే పుట్టగానే 1.5-1 year పిల్లోడు ఫోన్ ఇవ్వగానే రీల్స్ ఇలా ఎవరో ఎందుకు నా మనవళ్ళే ఉన్నారు. 1.5 year మనం ఇంకా నేనే సొసైటీకి ఏం చెప్తాను. వాడు ఎంత 1.5 year కూడా ఉన్నాడు కరెక్ట్ గా. అది అసలు ఫోన్ ఇవ్వగానే వాడికి అన్ని తెలుసు, ఇలా
అసలు స్టన్ అయిపోతున్నాం, అసలు సమాజం ఎక్కడ పోతుంది పిల్లలు అని mind అనిపిస్తుంది ఎటు పోతుంది. డెఫినెట్ గా. ఇంకొకటి మనం మార్నింగ్ లేచి నుంచి ఒక నైఫ్ యూజ్ చేస్తామమ్మా. నైఫ్ మనకు కంపల్సరీ అవసరం. ఎస్ ఆనియన్ ఉల్లిగడ్డ కోయడానికి నైఫే కావాలి, టమాటా కోయడానికి నైఫే కావాలి. కానీ అదే నైఫ్ని ఏ విధంగా మనం ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా ఉంటుంది. అంతే కదా కత్తి. డెఫినెట్లీ. అదే కత్తితోని ఇప్పుడు అదే ప్రాణాలు కూడా తీసేయచ్చు అవసరం అయితే. అంటే ఇక నైఫ్ వాడొద్దు అంటే చెప్పలేం కదా. ఇప్పుడు ఇన్స్టా పెట్టొద్దు, ఇన్స్టా బ్యాన్ చేయాలి అంటే అది సొల్యూషన్ కాదు. మన మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలి. ఎంతవరకు అది ఏ విధంగా యూజ్ చేయాలో ఆ విధంగా. ఇప్పుడు కత్తిని మెడ కొయ్యడానికి యూజ్ చేయొచ్చు, ఉల్లిపాయ కట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు డెఫినెట్లీ. మరి మనం ఉల్లిపాయ కట్ చేయడానికి యూజ్ చేద్దామా, లేకపోతే మొత్తం మెడలు కోసుకుంటూ పోదామా అంటే ఇంకా అసలు కత్తులు అనేదే ఉండకుండా చేయాలి. ఖచ్చితంగా కత్తులు అనేది ఉండకుండా చేస్తే ఇంకా అసలు మనకు కిచెన్ లో మెయిన్ ఐటమే అది. మెయిన్ ఖచ్చితంగా మీరు అన్నట్లు అన్నిట్లో మంచి చెడు ఉంటుంది. మనం ఏ యాంగిల్లో చూస్తున్నాం, మనం ఏం తీసుకుంటున్నాం, మన మైండ్ సెట్. ఫస్ట్ పేరెంట్స్, పిల్లలు. ఇప్పుడు యూత్ పిల్లలు, ఇప్పుడు 8 మంది పిల్లలు ఒక్క బైక్ మీద పోయినరు అంటే ఆ తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు, భయపడతారు. వాళ్ళు 8 కుటుంబాలు. పాపం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఏం తెలుస్తుంది, మా కాలేజీకి పోతున్నారు పిల్లలు అనుకుంటారు. వాళ్ళు బయట పోయి ఇలాంటి వేషాలు వేస్తున్నారని ఏం తెలుస్తుంది మనకు. సో డెఫినెట్లీ అంటే పేరెంట్స్ కూడా మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాట కూడా వినరు కదా. ఖచ్చితంగా చిన్నపిల్లలే వినట్లేదు ఇప్పుడు. ప్రతిసారి అయితే పేరెంట్స్ అయితే పట్టుకో. ఒక బీటెక్ స్టూడెంట్స్ ఇప్పుడు నేను బైక్ మీద పోయిన పిల్లలు అంతా పెద్దవాళ్ళు, మెచ్యూర్ పిల్లలే. అవును, ఏం చిన్న పిల్లలు ఏం కాదు, మెచ్యూర్ పిల్లలే అలా చేస్తున్నారంటే ఇంకా పేరెంట్స్ ఏం చెప్తారు వాళ్ళకి. సో అది ఓకే. సో అదే అండి, డెఫినెట్గా మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. చూడండి అంటే వాళ్ళు ఆ 8 మంది కూర్చోవడము, మూవ్ అవ్వడము, అంటే డాన్స్లు వేయడమా, అది రీల్ కోసం ఏం చేస్తున్నారు, అసలు ఆ 8 మంది ఎలా పట్టారని పక్కన పెడితే ఆ 8 మంది మీద ఎంతమంది ఆశలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఏమీ పట్టట్లేదు. ఒకరికి హెల్మెట్ లేదు, అక్కడ ఉన్న మెయిన్ డ్రైవ్ చేసే అతను కూడా హెల్మెట్ లేదు. చూడండి హెల్మెట్ లేదు. అసలు ఏమైనా ప్లేస్ ఉందని అది హ్యాండిల్ అది ఏంటి బ్రేక్ చేసే ప్లేస్ లో కూడా కూర్చున్నాడంటే వాడు ఎలా బ్రేక్ చేస్తాడు. అసలు ఏంటంటే దీనికోసం ఈ ఇన్స్టాలో నేను ఏదో అయిపోవాలి. ఇంకొకటి ఏమైపోయింది అంటే కామెంట్స్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేసినాక కూడా ఎవరైనా కామెంట్ చేసినా కూడా మళ్ళీ వీళ్ళు అట్లా కూడా డిసప్పాయింట్ అయిపోయి మెంటల్ డిప్రెషన్ పోయిన లేడీస్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు తీసుకోలేనప్పుడు చేయకపోతే అయిపోతుంది. కొంతమంది కొన్ని మంచి చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళను ఆ ఇన్స్టా వల్ల చాలా మంది కూడా డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. అవును, పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్తున్నారు. 80-70+ వాళ్ళు కూడా ఓ డాన్స్ అట్లా చేస్తుంటే మనకు ఓకే బానే అనిపిస్తుంది, కొన్ని బాగుంటాయి. అదే కొంచెం ఒక ఫ్యామిలీ లేడీ పాపం తను ఏదో చేస్తుంటే కూడా మళ్ళీ ఇక కింద కామెంట్స్ ఉంటాయి కదా, ఏం చెప్తా నీకేం పని ఉండదా, ఈ రీల్స్ చేస్తారా అని అట్లా కామెంట్స్. అంటే మనం కూడా ఇది కూడా గమనించవచ్చు. ఇంతకు ముందు ఈ కామెంట్స్ సంబంధించి కూడా ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు. కామెంట్ వల్ల చనిపోయిన వాళ్ళని కూడా లేడీస్ కొంతమంది చూసాం. అంటే లైక్ ఏదో ఒకటి అనేసేయాలి పక్కన వాళ్ళని. అంటే కొంతమంది చేసే రీల్స్ చూడటానికి బాగానే ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళు ఏదో కామెంట్ చేయాలని వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెట్టడం. సో అది కూడా అదొక విపరీత ధోరణి అని చెప్పుకోవాలి. ఇది రీల్స్ చేయడం ఒక ఎత్తు అయితే, చేసేవాళ్ళు డిఫరెంట్గా చేయడం కోసం ఏదేదో చేస్తున్నారు. ఇంకొకటి కామెంట్ చేసేవాళ్ళు కేవలం కామెంట్ చేద్దాం అని చెప్పేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయిపోయాయి. సో చాలా మంది ఏదో ఒకటి తోసేద్దాం, మాటలు బూతులు అనేద్దాము, కొన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా. ఈ ఫ్యామిలీ లేడీస్ కూడా కొన్ని ఎట్లా చేస్తున్నారమ్మా, ఏందో వాళ్ళ వేషాధరణ వాళ్ళంతా చేసేసి ఏదో ఇట్లా ఏదో 10 ఒక అమ్మాయి చేస్తుంటది. అమ్మాయి ఆవిడ పెద్ద ఆవిడే, ఓ 10 కుక్క పిల్లలు ఉంటే తన ఇల్లు అది షో పుటప్ చూపెడుతున్నావా, నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు. మనం ఒక రీల్ చేస్తున్నామంటే ఒక మంచి మెసేజ్ కోసం ఇవ్వు. సర్లే తన ప్రాపర్టీ చూపెట్టుకోవడం, తన నగలు చూపెట్టుకోవడం అలా చేసేసరికి ఈ యూత్ పిల్లలు కూడా కొన్నిసార్లు ఇది కూడా చూసాము. ఎందుకు మేము కౌన్సిలింగ్ మాకు వస్తాయి కదా, ఎట్లా పరిచయం అంటే ఇన్స్టాలో పరిచయం అట. అంటే అమ్మాయిలు యువతలు మళ్ళీ పెద్ద ఆంటీల దగ్గర కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ అదంతా ఈ ఇన్స్టాలో చూపెట్టుకునేసరికి ఈ పిల్లలు అక్కడ పోవడము, అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయడము, మళ్ళీ ఇలా కంప్లైంట్ రావడం, ఇలాంటివి కూడా ఈ ఇన్స్టాలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే మంచి విషయాలు చెప్పాలంటే ఇప్పుడు మనకు అసలు ఈ చాగంటి కోటేశ్వరరావు అంటే మనకి ఇంతకు ముందు తెలీదు. ఈ ఇన్స్టా వల్లనే అలాంటి పండితుడు మనకు తెలుస్తుంది. ఆయన గురించి కొంచెం మన సోషల్ మీడియాలో కొన్ని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వల్ల ఇది ఏమైపోతుందంటే అరే ఇది తీసేయాలేమో అన్న పరిస్థితి
తయారవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల మాత్రము లాస్ట్ టైం కూడా టిక్ టాక్ కూడా ఇదే, ఒకటి ఏంటంటే ట్రైన్ మూవ్ అవుతుంది, వాడు సెల్ఫీ ఇట్లా తీసుకుంటున్నాడు, ట్రైన్ రన్నింగ్ లో ఉంది, అవును, అక్కడ నుంచి ఒకటి అది కరెంట్ స్తంభం తగిలేసి వాడు అట్లాగే పడిపోయాడు. అవును, ఇమీడియట్ గా ఆ ఇన్సిడెంట్ కే టిక్ టాక్ ను క్లోజ్ బ్యాన్ చేస్తారు. ఎస్. సో చాలా ఉన్నాయండి సిచ్యువేషన్స్. సో మీరు ఇందాక అన్నారు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు అంటే ఏంటి, ఏమేం చెప్తారు అంటే ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి మీ దగ్గరికి జనరల్గా? ఇప్పుడు కొన్ని మ్యారేజ్ చేసుకుంటారా, మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి అప్పుడే గొడవలు వచ్చేస్తే మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. ఎక్కడ పరిచయం అంటే ఇన్స్టాలో, ఫేస్బుక్లో. అవును, లైక్ ఇప్పుడు చెప్పినట్టు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, చిన్నపిల్లలేమో లవ్ అంటే ప్రతిదాన్ని లవ్ అనేసి అలా చూసాము. ఇంకొకటి ఈవిడ పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోవటం, అక్రమ సంబంధాలు అవి కూడా చూసాము. ఎలా అంటే జస్ట్ ఇన్స్టాలో పరిచయం, ఇన్స్టాలో పరిచయాలు. ఇక వాటి గురించి చెప్పాలంటే మా దగ్గరకు వచ్చే కేసు ఎంత చెండాలాగా ఉంటుంది. వాడు తల్లితోని చాట్ చేస్తాడంట, కూతురుతోని చాట్ చేస్తాడు. వినటానికే చాలా అసలు ఆ టాపిక్ మాట్లాడుకోవడం కూడా మీడియా మీద మనకు ఈ వేదిక మీద అసలు, కానీ అలా జరుగుతున్నాయి వీటి వల్ల. సోషల్ మీడియా మంచిది చెప్పొచ్చు, దెన్ ఇది కూడా సేమ్ టైం బట్ మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇలా ఎక్కువగా తప్పు దోరలు పట్టడానికి కావచ్చు, లేదా తప్పు దారిలో వెళ్ళటము, లేదా డిఫరెంట్ క్రైమ్స్ చేయాలనే దూరంలో వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది కనిపిస్తున్నారు రీసెంట్ డేస్లో మనం చూసినట్లయితే. సో మీరు అన్నట్లు ఫేమ్ అయిపోయి మంచి వాళ్ళ లైఫ్ని చూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిన్న న్యూస్ చూసుకున్నట్టయితే అమ్మాయి మంచి ఫోక్ సింగర్ అంజలి సింగర్, కూతురు ఎంత 16 years, జస్ట్ 10th అయిపోయింది మా అమ్మాయిది. అవును, తల్లి కొంచెం కండిషన్స్ పెట్టిందని చెప్పేసి ఇద్దరు కలిసి తల్లినే చంపేశారమ్మా. ఎంత ఘోరం అది. ఈ రోజు వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి రావడం జరిగింది అంజలి దగ్గరికి వెళ్ళేసేసి. లాస్ట్ మాది ఒక ప్రోగ్రామ్ లో అమ్మాయి అటెండ్ అయింది అనమాట. ఎవరు? అంజలి కూతురు ఇక్కడ మన జీడిమెట్ల హైదరాబాద్ లో గాజుల రామారంలో. ఈ న్యూస్ మీ వరకు రాలేదు, అదే బాయ్ ఫ్రెండ్ తో కలిసి అవును డెఫినెట్లీ అవును. అది చెల్లి అక్కడ ఉంటే కూడా చెల్లిని బయటకు పంపించేసి అతడి ఆ ప్రియుడు అవ్వచ్చు అలా తమ్ముడు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి చంపేశారు. ఈ రోజు ఆ పిల్లకు అసలు నీకు వీడెక్కడ పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటి నుంచి జస్ట్ 6 months అంటే ఆ పిల్లోడు పరిచయం. అంటే 6 months లో ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవడం అయిపోయింది, వీళ్ళు క్లోజ్ అవ్వడం అయిపోయింది, ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. మళ్ళీ తల్లిదండ్రులు చెప్పేసరికి తల్లినే చంపేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది మనం ఏం ఎఫెక్ట్ అంటాం, మనం ఫోన్ ఎఫెక్ట్ అంటామా, తల్లిదండ్రుల పెంపకం ఎఫెక్టా, తిరుగుతున్న అట్మాస్ఫియరా ఏంటి చెప్పాలంటే సమాజానికి బ్యాడ్ మెసేజ్ అయితే ఎక్కువ వెళ్తుంది డెఫినెట్గా. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళకి రీల్స్ చేయాలని ఉన్నా లేకపోయినా, అంటే రీల్స్ సేఫ్గా చేస్తే పర్వాలేదు, కానీ ఇలాంటివి మా ఫ్రెండ్స్ ఎవరో చేశారు, లేదా ఆ అమ్మాయి చేసింది, ఆ అమ్మాయికి ఫాలోవర్స్ పెరిగారు, లేదా సో ఆ ధ్యాసలో అంటే ఆ అమ్మాయి చేసింది ఆ అబ్బాయి చేశాడు, లేదా నేను కూడా చేశాను అనుకో నేను కూడా ఫేమస్ అయిపోతాను. సో కాపీ చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఆ ధ్యాస కూడా ఎక్కువ ఉంది. బట్ మన ఓన్ టాలెంట్ ఏంటి అనేది వాళ్ళు చూపించాలి. ఎగ్జాక్ట్లీ అది కదా మనకు కావాల్సింది. సో డెఫినెట్లీ అండి. అండ్ పిల్లలకు కూడా ఇప్పుడు మనం ఫోన్ తక్కువ చేయాలంటున్నాం, బట్ ఒక లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు అంటే మనకి చాలా అవసరాలు ఉంటాయి. ఫోన్ అంటే సోషల్ మీడియానే కాదు కదా, వేరే అవసరాల కోసం యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ వాటిని లిమిట్గా మనం ఏది చూస్తున్నాం, ఏది చూడకూడదు, ఏది చేయకూడదు అనే ఆ డిఫరెన్స్ తెలియాలంటే మరి అసలు నిజంగా ఎలా తెలియాలి? ఇప్పటికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. పేరెంట్స్ చెప్పాలా అంటే కొంతమంది వింటారు, బట్ పిల్లలకు కూడా మీరు పిల్లలకే చెప్పండి డైరెక్ట్గా. అసలు యువకులు మరి ఏంటి ఆ లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటారు? అసలు ఫోనే అసలు ఈ వేదిక ద్వారా పిల్లలకు యూత్కి చెప్పాల్సింది ఏంటంటే ఫోనే మీ లైఫ్లో మెయిన్ కాదు. ఫోన్ వన్ ఆఫ్ ద పార్ట్. మీకు ఏదో టైం ఉన్నప్పుడు అది కూడా మంచికి యూజ్ చేయండి, ఇప్పుడు దానివల్ల వచ్చింది ఏమీ లేదు. ఇంకా దానికి రీఛార్జ్ అని చెప్పేసి డాటా అని చెప్పేసి ఖర్చులు ఎక్కువే. కాకపోతే మీకు ఆ మధ్య కరోనా టైంలో ప్రతి పిల్లోడికి ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు తల్లిదండ్రులు లేబర్ రోజు కూలి చేసుకునే పిల్లలు కూడా స్కూల్ క్లోజ్ అయిపోయి ఇంట్లోనే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఆ టైంలో ప్రతి పిల్లలకు కూడా ఫోన్ కంపల్సరీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎఫెక్ట్ చాలా పడిందమ్మా. చెప్పాలంటే కోవిడ్ టైమ్స్ లో ఫోన్ వాడకం, రీల్స్ కావచ్చు, సోషల్ మీడియా యూజ్ చేయడం అయితే ఎక్కువ అయిపోయింది. అది 4 గంటలు అది ఫోన్ పట్టుకొని కూర్చున్నారని మనం అనుకుంటున్నాం, కానీ లోపల అసలు క్లాస్ నడుస్తుందా, వీళ్ళ క్లాస్ ఏం నడుస్తుందో కూడా తెలియదు. అలా కూడా చేశారు చాలా మంది పిల్లలు డిస్టర్బ్ అవ్వడము. కొన్ని తెలుసుకున్నారు,
ఇప్పుడు ప్రతి చిన్న పిల్లోడు కంటే మనకు అసలు ఆపరేట్ చేయడం కానీ ఇంకేదైనా తెలియదు, కానీ చిన్న పిల్లోడు 2-3 years పిల్లోడు కూడా అన్ని మనకు అన్ని చెప్పేస్తారు, ఓపెన్ ఇది చేసి అమ్మా, చూపిస్తారు. ఇది ఎస్ చెప్పేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం కాబట్టి అసలు ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదమ్మా, ఎవరు చెప్తే వచ్చేది, ఎవరి పిల్లలకే వాళ్ళ మైండ్లకే రావాలి. ఫోన్ యూజ్ చేస్తే ఎంతవరకు అందులో మంచి మంచి వాట్సాప్లో వచ్చేటి మంచి మంచి మెసేజెస్ చూడండి. ఎస్ ఒక స్టోరీ, చిన్న స్టోరీ చూసుకున్నట్టయితే ఓ తండ్రి ఆ పాప మంచి చదువుతుందని చెప్పేసి ఫోన్ ఇప్పించాడు. అసలు ఫోన్ లేక ముందు అమ్మాయి రెగ్యులర్గా అంత సిస్టమేటిక్గా ఉండేది. ఫోన్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న తమ్ముడిని మర్చిపోయింది, తండ్రిని మర్చిపోయింది, తల్లిని మర్చిపోయింది, ఇంట్లో పని మర్చిపోయింది, ఫోన్ దాసలోనే ఉంది. అప్పుడు తండ్రి ఏం చేయలేకపోయాడు, రిటర్న్ ఫోన్ తీసుకోలేకపోయాడు. చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఆ అమ్మాయినే రియలైజ్ అయింది, అరే నేను ఫోన్ వల్ల నేను ఎంత మిస్ అవుతున్నా, అందరికి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది నా మీద అని చెప్పేసి డాడీ నాకు ఈ ఫోన్ వద్దని చెప్పేసి ఇచ్చేసింది. చాలా మంచి మెసేజ్. అది కావాలి ఇప్పుడు యూత్ కి ఏంటంటే ఆ రియలైజేషన్ కావాలి. సరే తెలియకుండానో కొన్ని జరిగిపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ దాని నుంచి వెనక్కి రాగలిగే అంత ఆ నాలెడ్జ్ అన్నా పెంచుకోగలగాలి ఖచ్చితంగా. తప్పకుండా యూత్ కి అయితే అది అవసరం. యూత్ కంపల్సరీ రావాలి. దానివల్ల వచ్చింది ఏమీ లేదు, ఏదో మీకు టైంపాస్ టైంలో తీయండి, చూసుకోండి. అది కూడా ఏది ఇంపార్టెంట్ మెసేజెస్ చూసుకోండి. చాలా మంచి చెప్తున్నారమ్మా. ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని చూసుకున్నట్టయితే మనకు కొంచెం కొన్ని రెమెడీస్ ఉంటాయి. డాక్టర్స్ కూడా ప్రతి చిన్నదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చిన్న పెయిన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా వాళ్ళు ఒక చిన్న ట్రీట్మెంట్ ఏదో చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే అంటారు. అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఇంట్లో ఉండి చేయడానికి ఎక్సర్సైజ్ కూడా చాలా మంది చూపిస్తున్నారు. సో ఇలాంటివి చాలా బెటర్ ఉన్నాయి. ఇన్స్టాలో ఇప్పుడు ఈ మధ్య యోగా అని చెప్పేసి 14 days వాళ్ళే ఫ్రీ క్లాసెస్ ఇస్తారు. మనకు ఆ ఇన్స్టా వల్లనే కదా మనకు ఒక యోగా అనేది తెలిసింది, అది అటెండ్ అవ్వాలి, అది ఫ్రీ, ఇంకా మనం డబ్బులు పెట్టాల్సింది లేదు, ఏం లేదు. చాలా మంది యోగా మాస్టర్స్ ఫ్రీ కోచ్ ఇస్తున్నారు 14 days అని చెప్పి. అది మనకు దేని వల్ల తెలుస్తుంది, మనం ఇంట్లో కూర్చుంటే ఏం తెలియదు. ఇక ఫోన్ పడేయాలి అని అనుకుంటే ఫోన్ పడేస్తే చాలా విషయాలు కూడా మనం మిస్ అవుతాం. కాబట్టి దాన్ని ఏ విధంగా యూజ్ చేయగానే అదే విధంగా ఇక బంగారు కదా అని, బంగారు కత్తి కదా అని చెప్పేసి మెడ అయితే కట్ చేసుకోం డెఫినెట్లీ. సో డెఫినెట్లీ అంటే ఎంతవరకు యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఇంకొకటి యూత్కి ఈ మధ్య అదే కాలేజ్ పిల్లలకి ఇన్స్టా అనే కాదు, పక్కదారులు పట్టడం అనేది చాలా ఈజీగా అలవాటైపోతుంది. అది ఏ రకంగా పక్కన పెట్టినా అంటే చదువు మీద ధ్యాస లేకపోవడం రీజన్ అనుకోవాలా, లేకపోతే చదువు కూడా ఎలాగో పాడైపోతుంది అనుకోండి, బట్ ఇంకేమన్నా అసలు మార్చుకోవాలి, వాళ్ళని పిల్లల్ని జాగ్రత్త కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇంకేమన్నా అంటే తప్పు ఎక్కడ జరుగుతుందంటే పిల్లలు చాలా మటుకు హాస్టల్లో పెడుతున్నారు. పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు పిల్లలు. పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు పేరెంట్స్కి ఏమీ తెలియదు, మన పిల్లలు చదువుకుంటున్నారు అని అనుకుంటున్నారు ప్రతి తల్లిదండ్రులు. కానీ అక్కడ హాస్టల్లో ఉండడము, మళ్ళీ అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడైనా కూడా ఈ మధ్య అయితే జాయింట్ ఫ్యామిలీస్ అయితే అనేదే లేవు. తల్లి తండ్రి కూడా ఇప్పుడు పిల్లలను దగ్గర పెట్టుకోవట్లేరు. నేను తల్లిదండ్రులకు చెప్తాను, 100% చెప్తాను. వాళ్ళు బిజీ ఉన్న కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్న ఫ్యామిలీస్ కూడా పిల్లలను హాస్టల్లో వేస్తున్నారు. ఎందుకంటే హాస్టల్లో మంచి చదువుతారు, హాస్టల్లో చదువుతున్నారా ఏం చేస్తున్నారా మనకు తెలియదు. అందరు పిల్లలని అనకూడదు, కొంతమంది ఆఫ్ కోర్స్ మంచి టాపర్ స్టూడెంట్స్ కూడా హాస్టల్లో చదువుకొని ఈ రోజు ఒక మంచి లెవెల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. కాకపోతే ఈ పేరెంట్స్ మనం కూడా పిల్లలను కొంచెం దూరం పెట్టి కూడా సగం వాళ్ళ లైఫ్ సో హాస్టల్లో పెట్టడం వల్ల అంతేలేండి, మీరు అన్నట్లు టాపర్స్ ఉంటారు. సో నార్మల్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా ఇలాంటి వాటి వల్ల దాన్ని కోల్పోయి ఏమో మంచిగున్నా కూడా పక్కకున్న ఫ్రెండ్స్ వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళు చేయాల్సి వస్తుంది. చూస్తున్నాం అట్లాంటి పిల్లలు వస్తారు మా దగ్గరికి, అసలు నాకు ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వస్తుంది. ఇది చెప్పకూడదు కానీ బాయ్ ఫ్రెండ్ లేకపోతేనంట అమ్మాయిలకు ప్రెస్టేజ్ ఉండదంట. ఇది కూడా వింటున్నాం, అంటే మా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో నాకు కూడా ఉండాలి అంతే, అది ఒక లేరు నాకు లేకపోతే స్టేటస్ సింబల్ నన్ను ఏదో విధంగా చూస్తున్నారని అది ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. అది అసలు అది మీ లైఫ్ కి అది సంబంధమే లేదు. ఇంకా అంటే వాళ్ళు అది లేకపోవడం వల్ల నేనేదో తక్కువ అని చూస్తున్నారు తప్ప నేను స్పెషల్ గా ఉన్నానని ఆలోచించుకోవట్లేదు వాళ్ళు. నేను బాలేనేమో, నాకెవరు అట్రాక్ట్ అవ్వట్లేరేమో, దానికి ఫ్రెండ్స్ ఉన్నారట, అట్లా కూడా డిస్టర్బెన్స్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. డిప్రెషన్లకు పోయిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం. మీరు చదువుకోవడానికి పోయింటారు, చదువుకోండి. మీరు మీ కాళ్ళ మీద మీరు నిల్చున్న తర్వాత మీరు లవ్ చేయండి, పెళ్లిళ్ళు చేసుకోండి. ఆ లైఫ్ పార్ట్నర్ కూడా మనకు లైఫ్లో ఎట్లుంటాడు అన్నది కొంచెం ఆలోచన చేయాలి. 2 నెలల్లో ప్రేమించుకుంటున్నారు, 4 నెలల్లో పెళ్ళి అవుతుంది.
సంవత్సరం లోపల విడాకులు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది కూడా ఈ మధ్య ఇంకొక పెద్ద ఇష్యూ అనే చెప్పాలి. యువతులు అదే ఇంతకుముందు యువకులు చిన్నపిల్లలు అంటే పక్కన పెడితే పెద్దవాళ్ళు జాబులు ఉన్న వాళ్ళు అందరు చేశారు కదా ఇలాంటి వాళ్ళు. సో అంటే ఏ యాంగిల్లో చూసినా వాళ్ళకి మెచ్యూరిటీ లేదా ఏంటి లైఫ్ మీద ఒక గోల్ లేదా లైఫ్లో, లేదా లైఫ్ మీద అసలు ఒక భరోసాలు ఏంటి ఏం లేదు కావచ్చు. అలవాటు పడ్డారు. లగ్జరీ ఏంటి విడాకుల కారణాలు కూడా ఎక్కువగా ఇవే అని చెప్పుకోవచ్చు మనం. మనుషులు లగ్జరీకి అలవాటు. పెళ్ళవుతుంది, ఇంకెవరో మధ్యలో కలుస్తున్నారు, వాడు కొంచెం లగ్జరీ చూపెట్టేసరికి ఈ లైఫ్ నచ్చట్లేదు. ఓహో అక్కడ వెళ్తే ఎట్లా ఉంటుందో, ఒక కార్లో తిరుగుతామేమో, హోటల్లో స్టార్ హోటల్లో ఉంటామేమో, అట్లా కూడా లగ్జరీకి కూడా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అది తప్ప ఒప్ప అన్న దాంట్లో కూడా లేకుండా పోతుంది. ఈరోజు గడిచిందా, లగ్జరీగా ఉన్నామా, అయిపోయిందా, రేపేంటి, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏ పిల్లలదైనా కూడా తల్లిదండ్రుల మీద. ఇప్పుడు పిల్లల గురించే కాకుండా పెద్దవాళ్ళు కూడా వివాహేతర వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళు కూడా అసలు పిల్లలున్న తల్లులు తండ్రులు కానీ ఓన్లీ లేడీస్ అనే చెప్పకుండా మగవాళ్ళు కూడా చాలా తప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా చాలా ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి అలాంటి పిల్లలు కూడా ఫ్యామిలీ తల్లిదండ్రులు కరెక్ట్ లేని డిస్టర్బెన్స్ ఉన్న పిల్లలు కూడా ఇలాంటి దారి తీస్తుంటారు. చూసాం. అవును, చాలా మంది వాళ్ళ లైఫ్లో అంతా స్పాయిల్ అయిపోతుంది. మెయిన్ అట్లాంటి పిల్లలే, ఫ్యామిలీ కరెక్ట్ లేని పిల్లలు మాత్రమే ఇట్లా జరుగుతుంది. కానీ కొంతమంది మేడం ఇప్పుడు ఫ్యామిలీ కరెక్ట్ లేకుండా పేరెంట్స్ తప్పుదోవ పట్టారని వీళ్ళు తప్పుదోవ పట్టే వాళ్ళు కొంతమంది చూసాం. కానీ కొంతమంది వాళ్ళ పేరెంట్స్ అలా అయ్యారని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా సిస్టమేటిక్ గా పెరిగి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేసుకున్న వాళ్ళు కూడా రకరకాల చాలా మంది చెప్పొచ్చు. చాలా ప్రొఫెషనల్స్ లో మన ముందే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరే తీసుకుంటున్నారు అంటే తల్లిదండ్రులను చూసి చెడు నేర్చుకున్నాము, మంచి నేర్చుకుంటాం, మీరే తీసుకుంటున్నారు అనేది కూడా డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాబట్టి సో డెఫినెట్లీ ఎవరికైనా మైండ్ సెట్ మారడం అనేది అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇంకొకటి మన ఇన్స్టాలో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు అకౌంట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి పేరెంట్స్ పోస్ట్ చేస్తారు, 4 రోజులు అయిపోయిన తర్వాత పిల్లలకి మేము పోస్ట్ చేయాలి, మేము రీల్ చేయాలి, కామెంట్స్ చదవాలి అని డెఫినెట్లీ అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకొకటి అటు ఇటు కానీ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, స్కూల్ 9th 10th పిల్లలు అవ్వచ్చు, జస్ట్ ఇంటర్లో జాయిన్ అయిన పిల్లలు, అంటే లైక్ ఒక 14 years 13 years నుంచి 16 వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళు చెప్తే చిన్నపిల్లలు కాదు అని మేము చిన్నపిల్లలు కాదు అని వినిపించుకోరు. బట్ అని పెద్ద వాళ్ళు అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. సో వాళ్ళకి నిజంగా ఫోన్ అడిక్షన్ పక్కన పెడితే అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుంది, ఆ ఏజ్ ఎగ్జాక్ట్గా ఏజ్ అయితే చెడిపోయే ఏజ్ అనుకుంటామో, సో ఆ ఏజ్లో కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? అది మెయిన్ పిల్లలకి ఇద్దరు పాత్ర కంపల్సరీ ఉంటుంది. తల్లి పాత్ర, స్కూల్లో టీచర్ పాత్ర. టీచర్ కూడా ప్రతిసారి చెప్తుండాలి పిల్లలకు, వెంట చెప్తా. కొంతమంది పిల్లలు చెప్తున్నా కూడా వినరు, తల్లి చెప్తుండాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్, మాట్లాడడము, ఎవరైనా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, పక్క అంకులే గాని ఇంకెవరే గాని పిల్లలకు మనం ముందు నుంచే చెప్తుంటే పిల్లలకి ఏంది అన్నది అర్థమవుతుంటది. అరే పిల్లలు పక్కింట్లో ఆడుకోవడానికి పోతున్నారని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆ అంకుల్ ఏ విధంగా ఈ పిల్లల మీద బిహేవ్ చేస్తున్నాడో మనకు తెలియదు. అట్లాంటివి కొన్ని ముందే మనం పిల్లలకు చెప్పాలి. అప్పుడు వాళ్ళకు అసలు బయటకు పోయినప్పుడు ఎలా ఉండాలన్నది అర్థమవుతుంటుంది. ప్రతి తల్లి చెప్పాలి. బట్ తల్లి చెప్పినా వింటారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చనే వచ్చింది. సో డెఫినెట్లీ మనం స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలంటారా ఇలాంటివి? ఏమో ఒకళ్ళు పేరెంట్స్ చెప్తే వినొచ్చు, ఒకళ్ళు ఇంకెవరైనా చెప్తే వినొచ్చు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు, మంచి ఫ్రెండ్ అంటే యాజ్ టీచర్ కూడా ఒక మంచి ఫ్రెండ్గా ఈ మధ్య స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ బాగుంటుంది. అవును, డెఫినెట్లీ. ఇంతకుముందు భయపడే వాళ్ళు కొట్లాలి అలాంటి లేదు. తల్లి దగ్గర కూడా చెప్పుకోలేని వాళ్ళు స్కూల్ టీచర్ దగ్గర అన్ని ఓపెన్గా చెప్పుకోగలుగుతున్నారు. అంటే టీచర్ అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్స్టా అంటే మొన్న ఇప్పుడు ఈ ఇయర్ 25లో స్కూల్ అకాడమిక్ రీఓపెన్ డే రోజు ప్రతి స్కూల్ టీచర్ ఎంత చక్కగా పిల్లలను రీఓపెన్ రోజు పిల్లలు వస్తుంటే చక్కగా పువ్వులు చల్లుకుంటూ పిల్లలకు, అంటే అసలు పిల్లలు ఓన్లీ చదివే కాకుండా ఇది ఆట కూడా ఉంటుందా అట్లాంటి చూపెట్టట్లా. ఇన్స్టాలో ఒకటి చూసి నేను చూసినట్టు ఈ మధ్య చాలా స్కూళ్ళలో సేమ్ అది ఫాలో అవుతున్నారు. అంటే దీనివల్ల మనం మంచి నేర్చుకున్నట్టు మంచి కూడా డెఫినెట్లీ మనం అది చెప్పలేము. చిన్నపిల్లలు స్కూల్కి వస్తుంటే పిల్లలని ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు టీచర్స్, డాన్స్ చేసుకుంటా వాళ్ళకు చాక్లెట్లు ఇచ్చుకుంటా లోపలికి వస్తున్నారు. పిల్లలకు అసలు ఒక్క పిల్లలమా 10 స్టూడెంట్స్ ఉండొచ్చు, ప్రైమరీ కిడ్స్ హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నారు. లేకపోతే మా టైంలో మా పిల్లలు ఏడ్చుకుంటూ 1 గంట సేపు ఏడ్చేది స్కూల్లో వదిలితే. అవును, ఇప్పుడు వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా అంటే ఒక టీచరు వాళ్ళను ఎట్లా
మోటివేట్ చేస్తుంది. స్కూల్ అది స్కూల్ కాదు, మంచి చక్కగా ఆడుకుని ఒక ప్లే గ్రౌండ్ లాగా మంచి అట్లా అదే విధంగా ఇప్పుడు ఇది ఇన్స్టా వల్లనే మనం నేర్చుకున్నాం. ఖచ్చితంగా. సో డెఫినెట్లీ అండి మీరు అన్నట్లు కొన్ని అన్ని మంచిగా రకాల ఉన్నాయి, కొన్ని చెడు. ఇక ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఇట్లా చేయడము. మళ్ళా నేను ఈ మధ్య అబ్రాడ్ వెళ్ళేసి వచ్చా, ఒక అమ్మాయి పేరు చెప్పకూడదు, అమ్మాయి ఎంత బాగా రీల్స్ చేస్తుంది. ఎక్కడ ఓపెన్ ప్లేస్ కనిపిస్తే అక్కడ చక్కగా ఆమె అంటే ఫ్లెక్సిబుల్ బాడీ, ఆమె అట్లా చూపెడుతుంటే చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది, చూడాలన్న అది అనిపిస్తుంది. 60 ఏళ్ళు వచ్చిన అమ్మ కూడా ఇన్స్టాలో కొన్ని మాటలు చెప్తే ఆ అమ్మ డాన్స్ చేస్తుంటది, కొన్ని నాట్యాలు చేస్తుంటది, మామూలుగా డాన్స్. ఆమె డాన్సర్ కాదు, ఏం కాదు, ఊరికే కామన్గా చేస్తుంటే వాళ్ళలో టాలెంట్ ని బయట చూస్తుంటే మనకు అనిపిస్తుంది అనమాట, అరే ఇట్లా మనం కూడా ఉండొచ్చు. ఇన్స్టా వల్ల చాలా నేర్చుకోవచ్చు. సో డెఫినెట్లీ అండి మీరు అన్నట్లు చాలా చక్కగా చెప్పారు. అంటే అసలు నిజంగా మూలాలు ఎక్కడున్నాయని పక్కన పెడితే ఎవరి మెచ్యూరిటీ వాళ్ళకు ఉండడం అనేది ఇంపార్టెంట్. పేరెంట్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు, బట్ స్టిల్ నేర్చుకోవాల్సింది వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ సెట్ మారాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ. చెప్పాల్సింది ఏంటంటే మీ టాలెంట్ చూపెట్టుకోవడానికి ఇన్స్టా మీకు ఒక మంచి వేదిక, దెన్ మంచిగా యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఏ తల్లి చెప్పరు, తండ్రి చెప్పరు, ఏ టీచరు చెప్పరు, ఎవరి ఆలోచన వాళ్ళకి అంతే. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ అస్ అండి. సో ఇదండి, అంటే ప్రతి సమాజంలో మంచి చెడు ఎలా ఉంటుందో ప్రతి విషయంలో టెక్నాలజీలో కూడా దాన్ని కరెక్ట్గా వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. లేదు మనం ఆ తప్పుదారులు వెతుక్కుంటే మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా అయినా ఏదైనా మనకి మంచి చెడు రెండు దారులు ఉంటాయి. మనం ఏ దారిలో వెళ్తున్నాం అనేది మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు చెడిపోతున్నారంటే పేరెంట్స్ని ఒక్కరినే బ్లేమ్ చేయకూడదు. డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు పిల్లలు కనీసం ఏంటి తప్ప ఉప్ప అనే ఒక ఆలోచనతో ప్రతి పని చేయడం అయితే ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్.